హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. అమెజాన్ నుండి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ రిలేషన్ అనే లేటెస్ట్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందన్నమాట. ఈ జాబ్కి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయ్యొచ్చు అనమాట. సో ఫస్ట్ మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, ఫస్ట్ అబౌట్ అమెజాన్ చూసుకుంటే కనుక అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. ఆన్లైన్ షాపింగ్, లాజిస్టిక్స్, AWS, క్లౌడ్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సర్వీసెస్ లాంటి చాలా సెక్టర్స్లో వర్క్ చేస్తుంది అనమాట. సో అమెజాన్ ఎంప్లాయీస్కి లెర్నింగ్ ఆపర్చునిటీస్, కెరీర్ గ్రోత్, ఇంటర్నేషనల్ వర్క్ కల్చర్ మరియు ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ రోల్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ రిలేషన్ టీంలో ఉంటుందన్నమాట. మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కస్టమర్ కంప్లైంట్స్ ఎస్కలేషన్ని హ్యాండిల్ చేయడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే దీంట్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే కస్టమర్ ఎస్కలేషన్ని రిజాల్వ్ చేయడం, కస్టమర్ కంప్లైంట్ని అనలైజ్ చేయడం, అలాగే రూట్ కేసెస్ని ప్రిపేర్ చేయడం, అలాగే ఇంటర్నల్ టీమ్తో కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం, అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ ఇవ్వడం, అలాగే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం కస్టమర్స్తో. ఓకే, సో ఇది మన ఈ జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. నెక్స్ట్ ఏ డే ఇన్ ద లైఫ్ చూసుకుంటే కనుక డైలీ వర్క్ ఎలా ఉంటుందంటే డైలీ కస్టమర్ కంప్లైంట్ రిసీవ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేసి రూట్ కేస్ అనలైజ్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఫైండింగ్స్ని ఇంటర్నల్ టీమ్తో డిస్కస్ చేసి ఫ్యూచర్లో సేమ్ ఇష్యూ రిపీట్ కాకుండా పర్మనెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ చేయాలన్నమాట. సో ఈ రోల్కి మనకి బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట, లేదా మినిమం 1 year కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అలాగే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, అలాగే అటెన్షన్ టు డీటెయిల్, ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి రెడీ ఉండాలి, అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అనమాట మనకి. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ప్రిఫర్డ్గా కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, షేర్ పాయింట్ నాలెడ్జ్, అలాగే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయగలగాలి, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్తో కమ్యూనికేషన్ చేయగలగడం, అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడం, అలాగే కాంప్లెక్స్ టాస్క్ని ఇండిపెండెంట్లీ కంప్లీట్ చేయడం. సో ఓకే, ఎలా అప్లై చేయాలంటే నేను ఈ జాబ్కి అప్లై చేయాలంటే అఫీషియల్ అమెజాన్ కెరీర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్ని క్లిక్ చేయండి. మీ అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అండ్ అప్లై చేసే ముందు మీరు క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, రిక్వైర్మెంట్స్ కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అమెజాన్ నుండి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ రిలేషన్ జాబ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అఫీషియల్ అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేసిన తర్వాత కామెంట్లో అప్లైడ్ అని టైప్ చేయండి. సో అలాగే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్